హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. జమ్మూ కాశ్మీర్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అయితే వచ్చేసాయి. ముందుగా హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల గురించి తెలుసుకుందాం. అనుకున్నది ఒకటి అయినది ఒకటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ప్రస్తుతం ఈ పదం ఎవరికి బాగా సెట్ అవుతుందంటే హర్యానా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకైతే బాగా సెట్ అవుతుంది. ఎందుకు అంటే ఎగ్జిట్ పోల్స్ని నమ్మి వాళ్ళు రిజల్ట్స్ రాకముందే ఏదైతే ఫలితాలు వచ్చే రోజు ఇవాళ ఎగ్జిట్ పోల్స్ వాటిని అంచనా వేసుకొని కౌంటింగ్ ప్రారంభం కాకముందే వాళ్ళ పార్టీ ఆఫీస్ ముందు బాణసంచా పేల్చారు, బ్యాండ్ తెప్పించుకున్నారు, స్వీట్లు పంచుకున్నారు, ఎట్లాగూ మేమే గెలుస్తామని. కానీ కౌంటింగ్ ప్రారంభమై ఒక్కో గంట గడుస్తున్న కొద్దీ ఫలితాలు అయితే తారుమారయ్యాయి. దాదాపు ఎక్కువ సీట్లు బీజేపీ ఆధిక్యంలో ఉన్నట్టు చూపిస్తున్న కొద్దీ వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఏం చేయాలో తెలియని పరిస్థితి, మళ్ళీ కామ అయిపోయారు. కాబట్టి ఇది ఒక రకంగా ఇప్పటి వరకు ఉన్న దేశ రాజకీయ చరిత్రలో ఒక విభిన్నమైన ఘట్టమని చెప్పుకోవచ్చు. మొత్తం 90 స్థానాలకు ఎన్నికలు జరగగా 1031 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. దాంట్లో 464 మంది స్వతంత్రులు ఉన్నారు. మహిళలు 101 మంది ఈ పోటీలో నిలిచారు. మొత్తం 65% పోలింగ్ అయితే జరిగింది హర్యానాలో. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ సొంత రాష్ట్రమైన హర్యానాలో ఒక్క సీటు కూడా గెలవకపోవడం గమనార్హం అని చెప్పుకోవచ్చు. మరోవైపు వివాదాలకు ఈ మధ్య గత 4 సంవత్సరాలుగా కేంద్ర బిందం అవుతున్న వినేష్ ఫోగాట్ హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా అందులో బీజేపీ 50 స్థానాలు కైవసం చేసుకుంది, కాంగ్రెస్ 35 స్థానాలు కైవసం చేసుకుంది, ఐఎన్ఎల్డి 2 స్థానాలు, ఇతరులు 3 స్థానాలు కైవసం చేసుకున్నారు. ఎందుకంటే దీంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ 40 స్థానాలకే పరిమితమై అప్పుడు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పరచుకుంది. కానీ ఈసారి ఏకంగా 50 సీట్లు కైవసం చేసుకొని సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పరచుకుంది. ఇది చాలా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్లో చూసుకుంటే అసలు బీజేపీ విన్ అవ్వదు అని ప్రతి ఒక్క సంస్థ సర్వే అయితే తెలిపింది. కానీ చివరిగా ఫలితాలు అయితే వచ్చేసాయి, బీజేపీ విన్ అయింది. మళ్ళీ ముచ్చటగా మూడోసారి హర్యానాలో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల గురించి తెలుసుకుందాం. బీజేపీ పార్టీ తరఫున పెద్ద వాళ్ళందరూ ఈసారి జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కొంతమంది అయితే 2-3 నెలల ముందు నుంచే అక్కడ తిష్ట వేసి అక్కడున్న పరిస్థితులన్నీ పర్యవేక్షించారు. ఎలాగైనా ఈసారి జమ్మూ కాశ్మీర్ని కైవసం చేసుకోవాలని భావించారు. కానీ వారు అనుకున్నట్టు ఫలితాలు ఏవి ఆశించిన విధంగా అయితే రాలేదు. మొత్తం 90 స్థానాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగగా జమ్మూ కాశ్మీర్లో 873 మంది బరిలో నిలిచారు. 3 విడతల్లో ఎన్నికలు జరిగాయి. సెప్టెంబర్ 18 మొదటి విడత, సెప్టెంబర్ 25 రెండో విడత, అక్టోబర్ 1 మూడో విడత, ఇలా 3 విడతల్లో జమ్మూ కాశ్మీర్కి అసెంబ్లీ ఎన్నికలు అయితే జరిగాయి. మొత్తం 90 స్థానాలకు ఎలక్షన్స్ జరగగా దాంట్లో కాంగ్రెస్ ఎన్సీ కూటమి 49 స్థానాలు కైవసం చేసుకుంది, బీజేపీ 29 స్థానాలు కైవసం చేసుకుంది, టీడీపీ పార్టీ 3 స్థానాలు కైవసం చేసుకుంది, అలాగే ఇతరులు 9 స్థానాలు కైవసం చేసుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ అనుకున్న అంత స్థాయిలో ఈ ఎన్నికల్లో అక్కడ వాళ్ళు సీట్లు కైవసం చేసుకోకపోయినా కూటమిలో ఉన్నారు కాబట్టి నేషనల్ కాన్ఫరెన్స్ అలాగే కాంగ్రెస్ కూటమి ఈ రెండు పార్టీలు కలిసి ఒక కూటమిగా ఏర్పడి ఈసారి బరిలోకి దిగాయి. ఎన్నికల్లో వారు 49 సీట్లు కైవసం చేసుకున్నారు, అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పరిచారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే 90 మంది అసెంబ్లీ అభ్యర్థులు ఉండగా మరో 5 నామినేటెడ్ ఎమ్మెల్యేలతో కలిపి మొత్తం 95 మంది అసెంబ్లీ ఎమ్మెల్యేలు జమ్మూ కాశ్మీర్లో ఉంటారు. అలాగే ఇల్తిజా ముఫ్తీ ఈమె ఓటమి చెందడం జరిగింది. మెహబూబా ముఫ్తీ కూతురు ఇల్తిజా ముఫ్తీ అయితే ఓటమి చెందడం జరిగింది. మెహబూబా ముఫ్తీ అయితే మీడియా ముందుకు వచ్చి ఒప్పుకోవడం జరిగింది. ప్రజల తీర్పును మేము అంగీకరిస్తున్నాము, వాళ్ళు ఇచ్చిన తీర్పును మేము శిరసా వహిస్తున్నామని అతను ఓపెన్గా చెప్పడం అయితే జరిగింది. ఇవి జమ్మూ కాశ్మీర్ అలాగే హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.